మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. లక్షల మంది, కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం రియల్ ఎస్టేట్ ప్రమోషన్స్ చేయబడను. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ కొరకు ఇప్పుడే ఈ నెంబర్కి కాల్ చేయండి. వీడియో పూర్తిగా చూస్తేనే మీకు నిజం ఏంటో తెలుస్తుంది. పూర్తిగా చూడండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి. వీడియో స్టార్ట్ అయ్యే ముందర ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషను మరింత మందికి రీచ్ అయ్యిద్ది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తే ఈ వీడియో యూట్యూబ్ మరింత మందికి రికమెండ్ చేస్తారనమాట. సో అందరూ కూడాను వీడియో పూర్తిగా చూసిన తర్వాత నిజ నిజాలు అనేది తెలుసుకోండి. రీసెంట్గా ఇటలీలో సైక్లోన్ హ్యారీ అతలాకుతలం చేసిందండి. దీని ప్రభావితంతో దక్షిణ ఇటలీలో మరియు తీర ప్రాంతాల్లో సముద్రపు అలలు 4 నుండి 5 మీటర్ల ఎత్తున ఎగిసిపడినాయి. మీకు గుర్తుందో లేదో 2004 సంవత్సరంలో మన భారతదేశంలో సునామీ వచ్చింది. డిసెంబర్ 26న 2004 సంవత్సరంలో మన భారతదేశంలో సునామీ వస్తే 10,000 మంది చనిపోయారు. తమిళనాడు, అండమాన్ నికోబారు, ఆంధ్రప్రదేశ్, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో సునామీ వల్ల మొత్తంగా 10,000 మంది చనిపోయారు. ఈ విషయం ఎంతమందికి తెలుసు మీలో? అయితే రీసెంట్గా ఇటలీలో ఈ ఈ తుఫాను కారణంగా భయంకరంగా అలలు అనేవి ఎగిసిపడినాయి. చాలామంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్పారంటే ఇది సునామీ అంటే ఇటలీలో ఉన్న మన భారతీయులు లేదా పర్యాటకులు వాళ్ళకి భద్రతా హెచ్చరికల కోసం రోమ్లో భారత రాయబార కార్యాలయాన్ని వెబ్సైట్లో విజిట్ చేశారు వాళ్ళు. అంటే ఇటలీలో భయంకరమైనటువంటి ఈ సైక్లోన్ వల్ల 4 నుండి 5 మీటర్ల ఎత్తులో సముద్రపు అలలు ఎగిసిపడినాయి. ఈ ఉధృతమైన అలలు స్థానిక మీడియాలో సునామీ వంటి అలలు అంటూ